హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ వంగల్ రాజు. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త అమావాస్య సందర్భంగా విశాఖపట్నంలో నూకాంబిక అమ్మవారి జాతర జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, అమ్మవారి అలాగా లైటింగ్లో ఎలాగ మెరిసిపోతున్నారో, దగదగలు మెరుస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనార్థం వచ్చి అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా లోకల్గా ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారండి. ఈ టెంపుల్లో అమ్మవారు చాలా అలంకరణగా ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెరిసిపోతున్నారు అమ్మవారు. నూకాంబిక అమ్మవారు ఆ అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా ఈ అమ్మవారి జాతర ఇక్కడ జరుగుతుందండి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ప్రసాదం వితరణ చేస్తున్నారు భక్తులకు. చూడండి ఫ్రెండ్స్, భక్తుల లైన్లు ఎలా ఉన్నాయో. భక్తులందరూ కూడా క్యూ పద్ధతిలో పాటించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, భక్తులు అమ్మవారి దర్శనార్థం క్యూలో ఉన్నారు. కొత్త అమావాస్య సందర్భంగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా కైలాసపురంలో ఉందండి. చూడండి ఫ్రెండ్స్, భక్తులందరూ కూడా క్యూ పద్ధతిలో పాటించి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు ఒక్కొక్కరుగా. వీరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా బారికేడ్లు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్ల మధ్యలోనే క్యూ పద్ధతిలో భక్తులు వెళ్తున్నారు. లైన్లో సక్రమంగా వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఎటువంటి తోపులాటలు లేకుండా సక్రమంగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూలో కట్టారు. అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, లైట్ల మధ్యలో అమ్మవారు ఉన్నారు. ప్రత్యేక అలంకరణ చేశారు అమ్మవారికి. ఎలా మెరిసిపోతున్నారు అమ్మవారు. ఒకసారి దర్శించుకోండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఉన్న అమ్మవారిని. విశాఖపట్నం జిల్లా శాలిగ్రామపురం కైలాసపురంలో ఈ టెంపుల్ ఉందండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని తరించండి ఫ్రెండ్స్. అలాగ బయటకు వచ్చాం మనం. చూసారా బయట నుండి వ్యూ ఎలాగ ఉందో.